చర్మంలో డల్‌నెస్ వచ్చేసి, ప్రాణం లేకుండా లైఫ్‌లెస్ స్కిన్ అన్నట్టుగా ఉంది అనంటే, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని ఇవాళ నేను మీకు చెప్తాను. చర్మంలో డల్‌నెస్ వచ్చింది అనంటే, మనకి పొల్యూషన్ కానీ, లేకపోతే బయట హార్ష్ ఎన్వైర్న్‌మెంట్ ఉండటంతోటి, అలానే లోపల నుంచి డీహైడ్రేషన్ చేయకుండా ఉండటం, ప్రాపర్ స్కిన్ కేర్ లేకుండా ఉండటం, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుండా ఉండటం, మంచి న్యూట్రిషియస్ డైట్ లేకుండా ఉండటం, అలానే బ్యాడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఉండటంతోటి మీకు ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ, డెలివరీస్ అలానే మెనోపాజ్‌కి కారణంతోటి అది ఉంటుంది. మగవాళ్ళకి ఏజింగ్ మెకానిజం తోటి రావచ్చండి. ఆడవాళ్ళకి కూడా ఏజింగ్ తోటి కూడా రావచ్చు. సో, డల్‌నెస్‌కి మనకొచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే, మనం ఫస్ట్ ఒక మంచి క్లెన్జర్‌ని మనం డిసైడ్ చేసుకోవాలి. స్కిన్‌ని విపరీతంగా డ్రై గాకుండా, ఆయిలీగా కాకుండా నార్మల్‌గా ఉంచగలిగే క్లెన్జరే మనకి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే మీకు ఇంపార్టెంట్ ఏంటనంటే నైట్ టైమ్ మంచి సెరమైడ్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్స్ అనేటివి మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది. మీరు నైట్ టైమ్ సీరమ్స్ పెట్టేటప్పుడు రెటినాల్ సీరమ్స్, అర్జిలిన్ పెప్టైడ్ సీరమ్స్, అలానే ఫెరులిక్ యాసిడ్ సీరమ్స్, వైటమిన్ సి సీరమ్స్ అనేటివి యూజ్ చేయవచ్చు. అలానే మీకు నియాసినమైడ్ బేస్డ్ సీరమ్స్ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. అలానే మీకు ఇంపార్టెంట్ ఏంటనంటే గ్లూటథయాన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ ఉన్న టాబ్లెట్స్ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటనంటే వాటర్ హైడ్రేషన్ అనేది మనం 3 లీటర్లు ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. 9 గంటలు మనం మంచిగా నిద్రపోవాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 6 గంటల నుంచి 9 గంటల వరకు మీరు ఎప్పుడైనా గాని అంత మంచి టైంకి నిద్రపోతే మంచిది. రాత్రి 9 గంటలకల్లా మీరు నిద్రపోవాలి. 1 గంటకు పడుకొని నేను పొద్దున 10కి లేస్తున్నాను, 9 గంటలు పడుకుంటున్నానంటే అది లెక్కలోకి రాదండి. మీ శరీరానికి 9 గంటలకు పడుకోవటం అనేది ఇంపార్టెంట్. అలానే మీరు వారానికి 2 సార్లు మాస్కులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నియాసినమైడ్ బేస్డ్ మాస్క్ మా దగ్గర మంచి రీజువినేటింగ్ మాస్క్స్ ఉంటాయండి. అలాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా మనం ఏదైతే ప్రొటెక్షన్ చేసుకుంటున్నామో, ఒకవేళ దానికంటే కూడా మీకు బెటర్‌గా కావాలి అనంటే మీరు ప్రొసీజర్స్ అనేటివి కూడా మంచిగా ఆలోచన చేయొచ్చు.